ఇప్పుడు కొంచెం బేబీ హెయిర్ కాదు, ఈ టర్మినల్ హెయిర్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ పెట్టిన హెయిర్ అసలు వచ్చింది. పెట్టిన హెయిర్ వచ్చినాయి, అండ్ నీ సొంత హెయిర్ కూడా కొన్ని వచ్చినాయి. అవును సార్ వచ్చాయి, బట్ అవి కొంచెం రెడ్డిష్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నీ సొంత హెయిర్. పెట్టిన హెయిర్ ఏంటంటే ముట్టుకోగానే తిక్కుంటే గుచ్చుకుంటా ఉంటాయి. అవన్నీ పెట్టిన హెయిర్ ఇంతవరకు ఉన్నాయి కదా. దీని మధ్యలో కూడా ఉన్నాయి సార్ మొత్తం. దీని మధ్యలో కూడా పెట్టినాం. చాలా థిక్ అయిపోయింది చాలా. ఎందుకంటే పెట్టిన హెయిర్ ఈ హెయిర్ బాగుంది. స్కిన్ హెల్దీగా ఉంది. కానీ మనం ఒకటి గమనించవచ్చు చూడండి సార్, ఈ స్కిన్ కలర్ కి కొంచెం తేడా వచ్చింది. ఇది కొంచెం డార్క్ అయినట్టు అనిపిస్తుంది. కలర్ ఏం వేయలేదు కదా. లేదు సార్, అది యూజువల్ గానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే కొంతమంది తెలుస్తుంది. ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే ఇంకా తెలుస్తుంది. ఇది బ్రౌనిష్ అయిపోవడం, ఇదేమో నార్మల్ కలర్ లో ఉండడం. సార్ పెట్టిన హెయిర్ మళ్ళీ గ్రోత్ అవుతాం సార్, అవి ఎక్కువ అవుతున్నాయి, అది పొడిగా అయిపోయింది. సో దానివల్ల అంటే లాస్ అవుతుంది మళ్ళీ హెయిర్, లేకుంటే అదే గ్రోత్ అయ్యి లాస్ అవుతుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 25% మాత్రమే మిగిలి ఉన్నాయి, మిగతావి ఫాల్ అయిపోయి ఉంటాయి. అదంతా ఏరియా ఇప్పుడు ఇక్కడ ఎంత స్మూత్ గా ఉందో ఇక్కడ కూడా మధ్య మధ్యలో ముట్టుకుంటే అంత స్మూత్ అనిపిస్తూ ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు. దీని మధ్యలో మనం ముట్టుకుంటే ఇట్లా గుచ్చుకుంటున్నట్టు తెలుస్తుంది. అది కొత్త హెయిర్ వస్తూ ఉంటాయి. ఎక్కడైతే గుచ్చుకోవట్లేదు అక్కడ హెయిర్ రావట్లేదా, లేదు, అట్లా అర్థం లేదు. గుచ్చుకున్నా ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్ లో ఉంటుంది కాబట్టి గ్రోత్ అయితే ఉంటుంది. ఆల్రెడీ లాస్ అయిపోయింది. ఇది ఏమైతే అంటే ఇది గ్రోత్ కావడానికి టైం తీసుకుంటది, ఆల్మోస్ట్ 9 months to 1.5 years దాకా. ఇప్పుడు ఇది కంజులం, ఇది మనం డోనర్ ఏరియా కదా. స్వెట్ వచ్చినా నువ్వు జిమ్ చేసినా నీ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఎండలో పోయినప్పుడు క్యాప్ ఏదైనా వాడుకుంటే మంచిది. అది తప్పిస్తే నువ్వు దేని గురించి వరి కావాలి. న్యూమాక్సిల్ ఫినాస్టైడ్ ఈ రెండు ఉండేది, ఇది 5%. ఇది వాడదాం నుంచి ఇచ్చింగ్ అట్లా అనిపించిందంటే ఇది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది బయట అలాగే వాడు. ఇది వాడు. దీని తర్వాత ఫినాస్టైడ్ టాబ్లెట్స్. ఇది ఎట్లా వాడుతున్నావు? ఇది ఇప్పుడు నుంచి ఎట్లా వాడాలి అంటే రోజు మార్నింగ్ తీసుకోవాలి, మండే టు ఫ్రైడే మాత్రమే. ఇది మండే టు ఫ్రైడే మాత్రమే వాడాలి. సాటర్డే సండే హాలిడే. ఇదైతే నైట్ టైం వాడు, ఏం ప్రాబ్లమ్. ఈ షాంపూ మాత్రం రెగ్యులర్ గా వాడు. ఓకే, యాజ్ ఫర్ ఎస్ నౌ ఇట్ ఈస్ గుడ్. బట్ ఈ పాయింట్స్ తెలియకపోతే చూసిన వాళ్ళందరూ భయపడతారు. నేను యూట్యూబ్ లో కూడా కామెంట్స్ చూసాను, కొంతమంది ఏమి లేదు కదా బ్రో, జుట్టు ఏమీ లేదు కదా అంటే. ఇదేంటంటే అండర్ కన్స్ట్రక్షన్ లో మనం చూస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ పూర్తి కాకముందే సగంలో చూసామంటే ఏం కట్టలేదు కదా ఇంకా అనుకుంటుంది. సో దానికి ఎట్లయితే టైం పడుతుందో ఈ జుట్టులో టైం పడుతుంది. ఓకే, హ్యాపీ ఇంకా చాలా హ్యాపీ మెసేజ్ అవుతుందండి. సో నాకు కనిపిస్తుంది సార్, మీరు కాల్స్ మాట్లాడినప్పుడు సార్ కొంచెం కవర్ చేసినప్పుడు అనమాట. ఇట్లా పెట్టాను కొంచెం కింది కలర్. సో ఇప్పుడు కొంచెం లైన్ కనిపిస్తుంది, బ్లాక్ కనిపిస్తుంది. సో నాకు కొంచెం ధైర్యం వస్తుంది. నువ్వు కావాలంటే ఈ సైడ్స్ ట్రిమ్ చేయించుకోవచ్చు. గుండెలో ఇంకా చేయించుకోలేదు కదా, ఎప్పుడైనా అనిపించింది అంటే ఈ సైడ్స్ ట్రిమ్ చేయించుకో. ఇవి మాత్రం కట్ చేయొద్దు, ఎందుకంటే పెరగని ఎట్లా పెరుగుతాయో చూడాలి కదా మనము. నిజంగా ఎక్కడన్నా పల్సర్ వస్తుంది, గ్రోత్ సరిగ్గా లేదు అంటే అట్లీస్ట్ ఆ ఏరియాలో పిఆర్పి చేసి జిఎఫ్సి చేసి ఎగ్జిస్టింగ్ హెయిర్ ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేయొచ్చు మనం. గ్రోత్ అయితే తెలియట్లేదు అంటే మాత్రం మళ్ళీ మనం హెల్ప్లెస్ అయిపోతాం. ఇది లైట్ ఇచ్చింగ్ వచ్చినప్పుడు లైట్ గా హెడ్ వాష్ చేసుకోవడం ఏం కాదు. లైట్ ఇచ్చింగ్ డ్రైనెస్ వల్ల వస్తూనే ఉంటుంది. బట్ ఏదైనా డౌట్ వచ్చింది అంటే నువ్వు టీం అడగడానికి వెయిట్ చేయదు. మెసేజ్ పెట్టేసి ఫస్ట్. డౌట్ ఆడుతా ఉన్నప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టేసి
ఓకే. తల నిన్న అనిపించడం ఏమన్నా తెలిసేది ఏం లేదా? ఫస్ట్ లో ఉండనా కొన్ని రోజులు ఏమన్నా? స్టార్టింగ్ కూడా ఒక 1 month 20 days ఉంది. 20 days అట్లా ఉంది. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. జస్ట్ ఇలాగా ఈ డార్క్నెస్ కూడా ఏంటి అంటే ఆ ఏరియాలో సర్జరీ చేసింది. అది కూడా పోతుంది. జుట్టు పెరిగే కొద్దీ ఓవర్ పెరుగుతుంటే అది కూడా పోతుంది. ఓకే. అంతా నార్మల్ అయిపోయింది సార్. ఫస్ట్ ఇక్కడ నుండి డార్క్ ముందు ఇంకా నార్మల్ అయిపోయింది. మెల్లి మొత్తం అంతా ఇప్పుడు ఇంకా కొంచెం డార్క్నెస్ అనిపిస్తుంది. కొంచెం అక్కడక్కడ ఉంది సార్ అంతే. కానీ నేను సాటిస్ఫై తగ్గలేదు. ఇంకా జుట్టు రాని జుట్టు వస్తే ఇంకా బాగుంటుంది. జుట్టు పెరిగే కొద్దీ ఫీల్ గుడ్. ఇప్పుడు అర్థం చూసుకున్నప్పుడు ఆ గుడ్ ఫీల్ వస్తుంది ఇట్లా పట్టుకున్నప్పుడు. సో ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసేస్తున్నాము. రీసెంట్ గా ట్రావెల్ కూడా చేసి వచ్చావు కదా, ఊరికి వెళ్ళేసి వచ్చావు. అండ్ ఇంకా ఆర్చరీ కూడా మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. సో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నీకు దీని పరంగా ఎటువంటి ఇబ్బంది రావట్లేదు? ఇబ్బంది ఉంది సార్. క్యాబిన్ ఇదే కొంచెం క్లాత్ కూడా యూజ్ చేస్తుంటాను. సో ఏ క్లాత్ జిమ్ చేసిన తర్వాత నేను క్లాత్ చేస్తున్నాను. కొంచెం సేపు కిందకి వెళ్ళి అండ్ క్యాప్ అయితే ఖచ్చితంగా ఎన్ని రోజులు పెట్టుకుంటాను. యాషెస్ కూడా ఏమో పెయిన్ కూడా ఏమో యాషెస్ అయినా ఉంది. సింపుల్ మనము జాగ్రత్తలు తీసుకుంటే ఈ సర్జరీ ప్రశాంతంగా జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోలేదంటాను. జాగ్రత్తలు కూడా ఉంది. చాలా డెలివరీ చేసినాం నార్మల్గా. సో అవి చేసినప్పుడు అయితే చూసుకుంటాం.